కరుణాకర్ రెడ్డికి సద్బుద్ధిని ప్రసాదించి గోవిందా. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఏమంటే ఎన్డీఏ పక్షాలను మీరు విచ్ఛిన్నం చేయాలనుకుంటే మీరు ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉపయోగించుకోండి, అంతేగాని ఈ హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని, సనాతన ధర్మాన్ని వాడుకోవద్దు. మీరు 1-2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా చేసి దాన్ని ఎంజాయ్ చేసి, ఆ పదవిని, స్వామివారి డబ్బుని అంతా ఎంజాయ్ చేసి, ఇప్పుడు మళ్ళీ స్వామివారి మీద మీరు ప్రతిష్టను దిగదార్చే విధంగా మీరు ఏవైతే ఈ కౌంటర్లు చేస్తున్నారో అది తల్లిపాలు తాగి తల్లిదండ్రులు గుద్దినట్టుగా ఉంది. ఇలాంటివి చేయడం వల్ల మీ ప్రతిష్ట మసకబారడంతో పాటు మీ పరువు కూడా పోతుంది. మీకు ఇంకా వచ్చే ఎన్నికల్లో ఆ 11తో పాటు స్వామివారి అన్నట్టు ఒకే ఒక్క సీటు మిగులుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ అనే పదాన్ని ఎవరు కూడా ఉపయోగించుకోలేదు. సోషల్ మీడియాలో కానీ, లేదంటే రాజకీయ ప్రసంగాలలో కానీ, లేదా రాజకీయ ప్రెస్ నోట్లలో కానీ ఇక్కడ ఈ తిరుపతి పట్టణంలో ఒక ఆ దుర్మార్గం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏదైతే ఈ కోట్లాది మంది హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఎక్కడ సిద్ధార్థ జిరాక్స్, ఎక్కడ ఒక రోజుకు 6,000 మందికి దర్శనం చేసే స్థాయికి మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చినా కూడా మీరు కనీసం స్వామి అంటే భక్తి భయం లేకుండా ఇలాంటి అరాచకాలు చేయడం ఎంతవరకు మీకు సమంజసం? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇప్పటికీ ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా సరే మీకు ఎవ్వరికి కొంచెం కూడా జ్ఞానం, బుద్ధి లేకుండా, భయం లేకుండా దేవుడు అంటే ఇంకా కూడా స్వామివారి పవిత్రత మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద మీ దాడిని కొనసాగిస్తున్నారు. చేస్తే కనుక ఆ భయం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను. అయ్యా దేవుడు అంటే భయం, భక్తి, నమ్మకం ఉన్న వాళ్ళని చైర్మన్ గా, బోర్డు మెంబర్లుగా నియమించండి. అంతేగాని అన్యమతస్తుల్ని, తర్వాత దేవుడు అంటే నల్లరాయి అని చెప్పిన దుర్మార్గుల్ని చైర్మన్లుగా చేయడం వల్లే ఈ హిందూ ధర్మానికి ఈ స్థితి వచ్చింది. ఏదైనా సరే మళ్ళీ మరొకసారి అందరినీ వేడుకుంటున్నాను, ప్రభుత్వ పెద్దలను కూడా, అయ్యా ఇలాంటివి జరగకుండా చూడాలి. హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కాపాడమని పదే వేడుకుంటాను. నమో వెంకటేశాయ. మేము సన్నాసులం, ఏదో కాషాయ బట్టలు వేసుకొని రోడ్ల పైన అడుక్కునేటటువంటి సన్నాసులం. మేము వేదములు చదువుకోలేదు, శాస్త్రాలు మేము చదువుకోలేదు, భగవద్గీత అంటే మాకు రాదు. మేము జగద్గురువులు కాదంట. అంటే జగద్గురువులు స్వామీజీలు కాదా? జగద్గురువులు కూడా సన్యాసం తీసుకునే స్వామీజీలే కదా. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఒక ఉన్నతమైనటువంటి టీటీడీ అత్యున్నతమైనటువంటి సేవకుడుగా 2 పర్యాయములు బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి మీరు, పనిచేశారు మీరు, ఇంత దిగజారిపోయి కాషాయాన్ని మీరే, ఒక టీటీడీ వ్యవస్థ అంటేనే అది ఒక ధార్మిక వ్యవస్థ, ఒక ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం. సాధు సంతులు, అలాగే వేద పండితులు, ధార్మికమైనటువంటి భాగవతులు మనందరినీ పోషించి గౌరవించేటటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో మీరు చైర్మన్గా చేసి ఈరోజు సాధు సంతుల్ని ఎంత కించపరిచి మాట్లాడటం చాలా అది బాధాకరం. పార్టీ రాజకీయ సమావేశాలు, మీడియా సమావేశాలు పెట్టుకోండి, ప్రజా సమస్యల మీద మాట్లాడుకోండి, లేకపోతే మీ పథకాల మీద మాట్లాడుకోండి. గత ప్రభుత్వంలో మీరు ఏమేమి చేశారో అవన్నీ వదిలేసి పేరేమో టీటీడీ మాజీ చైర్మన్ కిందనే మీరు మాట్లాడేవన్నీ కూడా రాజకీయ అంశాలు, దురుద్దేశంతో కూడుతున్న అంశాలు, దుర్మార్గపు అంశాలు. కనీసం బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవరైనా అలాంటి ప్రవర్తన చేయరు. రోజు కోట్లాది మంది భక్తులు బాధపడి ఇది ఏం పట్టుకుంది, పిచ్చికొక్క కలిసిందా ఏమిటా కరుణాకర్ రెడ్డి గారికి? పిచ్చికొక్క కలిసినట్టుగా మాట్లాడుతున్నాడే, లేకపోతే మధ్య భ్రమించిందా? దయచేసి నాయన తిరుపతిలో కాకపోతే పెద్ద హాస్పిటల్ ఏమైనా ఉంటే హాస్పిటల్లో, పిచ్చి హాస్పిటల్లో ఈ జాయిన్ చేయండి అయ్యా బాబు. రోజు ఏమిటి టీటీడీ మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్, టీటీడీ మీద మాట్లాడడం ఏమండి? గత ప్రభుత్వం మా గౌరవ అధ్యక్షుడు చెప్పేటట్టుగా ఏ చైర్మన్ అయినా ఒక్కరోజైనా టీటీడీ మాజీ చైర్మన్ వాడుకోలేదు. ఏదైనా సమస్యలు ఉంటే అవి
సద్విమర్శలు చేశారు. దయచేసి మేము మీడియా ముఖంగా మేము కోరుతున్నాం, సద్విమర్శ చేయండి. ఒకవేళ సమస్య ఉంటే ప్రభుత్వాన్ని సూచించండి, లేకపోతే ధార్మిక సంస్థలు ఉన్నాయి మాకు చెప్పండి. అంతే తప్ప ఊరకనే సమస్యలు లేకుండా మీరే సమస్యలు సృష్టించి, మీరే మాయలు చేసి, మీరే కుతంత్రాలు కుట్రలు చేసి, రోజు అక్కడ ఏం చేస్తే తిరుమలలో సెన్సేషనల్ అవుతుంది, ఏం చేస్తే అపవిత్రం అవుతుంది, ఏం చేస్తే భక్తులు గాయపడి కూటమి ప్రభుత్వానికి దూరం అయిపోతారు, దూరం చేస్తే మాకు వచ్చేటటువంటి లబ్ధి ఎలాగైనా మళ్ళీ మేము మాకు ఏదైతే ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారో మళ్ళీ మేము అధికారం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మంచి పనులు చేసి ప్రజల్లో మంచిగా ఉండి ప్రజల తాలూకా నాలుకగా మారి వారి నోరులో నోరుగా ఉండి వారి చేతుల్లో చెయ్యిగా కలిసి ప్రజలతో సహజీవనం చేసి ప్రజా సమస్యల కోసం మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీకు ఆదరిస్తారు. అది వదిలేశారు, అసలు దాని మీదే లేదు మనసు. ఓరకనే రోజు మన టీటీడీ మీద, మన హిందువుల ఆరాధ్య దేవుడైన వెంకటేశ్వర స్వామి మీద ఈ విధంగా తయారయ్యి భ్రష్టు పట్టించేటటువంటి చర్యలు మానుకోకపోతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆయన ద బెస్ట్ ఎన్కౌంటర్. ఆయన సార్ మనం చూసినట్లయితే వైసీపీ కరుణాకర్ రెడ్డి గారి సోషల్ మీడియా అకౌంట్ అండి. దీంట్లో మనం చూసినట్లయితే టీటీడీ మాజీ చైర్మన్ అని పెట్టుకుని టీటీడీ చైర్మన్ మీద విమర్శలు చేస్తాడు. అంటే ఇది ఎలా ఉందంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్మంది అన్నట్టుంది. ఇప్పుడు మన నారాయణరావు గారు చెప్పినట్టు ఎవరైనా గుర్తుండేవాడు ఎవడైనా సరే టీటీడీ మాజీ చైర్మన్ అని పెట్టుకుని టీటీడీ మీద విమర్శ చేస్తాడా? నీకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, 2 పర్యాయాలు చైర్మన్ గా ఉండమనేది. అక్కడ ఉండి బయటకు వచ్చేసినప్పుడు నీ రాజకీయ జీవితాన్ని కొనసాగించుకోండి. ఏమని మాజీ ఎమ్మెల్యే పెట్టుకోండి, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిని పెట్టుకోండి. అంతేగాని టీటీడీ మాజీ చైర్మన్ అని ఎట్ట పెట్టుకుంటారు? ఇది మేము ఈరోజు ముఖం మీద అడుగుతాను. కరుణాకర్ రెడ్డి గారి లైవ్ కూడా చూస్తూ ఉండొచ్చు. తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దడమే అనేసి కూడా మేము చెప్తాను. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు అనమాట. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటేనే తెలుసు కాబట్టే అంత ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఈరోజు ఈ భూమన కరుణాకర్ రెడ్డి పేరుకు ముందు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అని పరిచయం చేసుకుని టీటీడీ మీద విమర్శలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నాడు. టీటీడీ ఒక ప్రతిష్టను, టీటీడీ ఒక గౌరవ మర్యాదలను దిగజారుస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ కూటమి ప్రభుత్వంలో టీటీడీని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ అనే గౌరవమైనటువంటి హోదాన్ని వాడుకుని టీటీడీని నిత్యము విమర్శలు చేస్తూ ఏదో ఒకటి తుమ్మినా తగ్గినా ఏమి లేకపోయినా కూడా వాళ్ళే క్రియేట్ చేసి స్వామీజీ చెప్పినట్టు కొండ మీద పోయేసి మద్యం బాటలు పెట్టాడు. అక్కడ అల్లిపిరి దగ్గర ఆయన పీరియడ్లోనే ఉన్నటువంటి విగ్రహాన్ని ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఈ మధ్య కాలంలో అదేదో అక్కడ క్లీన్ చేసి దాన్ని పక్కన పెట్టినారు. ఆ విగ్రహాన్ని మీద కూడా విమర్శలు చేయడం, ఇవన్నీ ఏ హోదాతో పెట్టి చేస్తున్నాడంటే భూమన కరుణాకర్ రెడ్డి అని పేరు పెట్టడం లేదు, టీటీడీ మాజీ చైర్మన్ అనే హోదాని పెట్టుకుని ఈ విమర్శలు చేస్తున్నాడు. అంటే టీటీడీ మాజీ చైర్మన్ అంటే హిందువులంతా నమ్మేస్తారు. టీటీడీ అంటే నమ్మకం, టీటీడీ అంటే భక్తి, టీటీడీ అంటే విశ్వాసం. ఆ టీటీడీ పేరు పెట్టుకుని ఈ హిందువుల్ని మరొకసారి కూటమి ప్రభుత్వంలో కూడా మోసం చేస్తామంటే ఖబర్దార్ కరుణాకర్ రెడ్డి గారు. మీ తొట్టి గ్యాంగుని గంజాయి బ్యాచ్లు పెట్టుకుని రోజు ప్రెస్ మీట్లు పెట్టించి భయపడిపోతారనుకుంటున్నారా తిరుపతి ప్రజలు? మేము ఒకటే చెప్తున్నాం, గౌరవంగా రాజకీయాలు చేయండి. టీటీడీని ధార్మిక సంస్థను దాని మీద కాదు రాజకీయాలు చేయడం మీ పబ్బం గడపడం కోసం మిమ్మల్ని తిరుపతి ప్రజలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతోనో, లేదా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఆదేశంతోనో, లేకపోతే జెరూసలేం నుంచి వచ్చిన ఆదేశాల నిత్యము టీటీడీ మీద విమర్శలు. ఉన్నటువంటి సాధువులకు సంతువులకు వేదాలు రావు మంత్రాలు రావని చెప్పేసి సాధు సంతువులుగా ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలకు మంత్రాలు వస్తాయో రావు కానివ్వండి. మీరు పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం లోపల గతం లోపల 2 పర్యాయాలు చైర్మన్ గా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు భగవద్గీత వస్తుందని మేము అనుకుంటున్నాం. రాకపోతే ఒకసారి భగవద్గీత చదవండి అయ్యా. గీత చెప్తా ఉంది, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అని చెప్పేసి. స్వధర్మం అనేది ఎంతో శ్రేయస్కరమైనది అని చెప్పేసి
కానీ నీవు ఉన్నటువంటి ధర్మం ఏదో నీకు తెలియదు కదా, నువ్వు ఎట్లా చదువుతావు భగవద్గీత? నీకు భగవద్గీత చదివి ఉంటే మీకు తెలిసేది సాధుల యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పేసి. మీరు ఈరోజు మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? స్వామీజీల తల మీద రూపాయి పెడితే ఎవరు కొనగా? మమ్మల్ని ఎవరు కొనరు? నువ్వు వచ్చి తిరుపతిలో నిలబడి నిన్ను ఎవరు అంటారో చూస్తాం మేము కూడా. కొద్దిగా మాట్లాడేటప్పుడు ఒక సంస్కారంగా మాట్లాడాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నామంటే, గతంలో మీరు పనిచేసింది జెరూసలేంలో ఉన్నటువంటి చర్చికి కాదు, మీరు పనిచేసింది భారతదేశానికి ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతికి, తిరుమల క్షేత్రానికి 2 సార్లు మీరు చైర్మన్ గా పనిచేశారు. కాబట్టి సమాజంలో మాట్లాడేటప్పుడు ఒక సంస్కారంతో మాట్లాడితే మీకు ఆ యొక్క గౌరవం అనేది ఉంటుంది. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఉండొచ్చు, మీరు జీవితంలో జిరాక్స్ షాప్ పెట్టుకుని ఈ రోజు కొన్ని కోట్లు గడించి ఉండొచ్చు, కాదము మేము. కానీ మేము మీలాగా అక్రమ సంపాదించడం లేదు. సనాతన ధర్మానికి ఎక్కడ ఆపద ఉందంటే అక్కడికి మేము నిలబడతా ఉన్నాము. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఉదయ హోటల్ గురించి మేము మాట్లాడలేదని అంటారా? 3 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మీ ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఖండించింది. దానికి కారణం స్వామీజీలు రాష్ట్రంలో ఉన్నటువంటి సాధు సంతులు 3 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశాము. మీరు గాలి నిద్రలో ఉన్నారనుకుంటాను, ఒకసారి మేల్కొనండి. మీరు మేల్కొనలేదంటే మేము మేల్కొనేలా చేయాల్సి వస్తా ఉంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? జగద్గురువులు చెప్తే ఆ టీటీడీ మాజీ చైర్మన్ అనేటువంటి విషయాన్ని పక్కన పెడతాము, జగద్గురువులు చెప్తే మేము దాన్ని ఓకే చేస్తామని అంటున్నారు. ఈ రోజు మీరు ప్రెస్ మీట్ మాట్లాడుతూ, మీకు నాకు తెలిసినంత వరకు మీకు జగద్గురు ఎవరంటే జగన్ రెడ్డి మాత్రం. మీకు జగద్గురు ఎవరు ఉండొచ్చు, మీరు ఏది మాట్లాడినా జగన్ రెడ్డి తల ఊపొచ్చు. కానీ బాగా గుర్తుపెట్టుకుని జగద్గురువులు అంటే జగన్ రెడ్డిలా ఖాళీగా ఉంటూ రోజుకో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడయ్యా.